స్త్రీ రజస్వలైంది అనుకోండి, దానికి శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు స్త్రీలందరూ. మా ఆఫీస్లో బోళ్ళంతమంది అద్భుతంగా పనిచేస్తున్న స్త్రీమూర్తులు ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళ లీడర్షిప్ కానీ వాళ్ళ లాజిక్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళని నువ్వు పని చేయొద్దు ఇంట్లో కూర్చోదు అని చెప్పలేము. అలాగే ప్రతి నెల వాళ్ళకి ఎవరు 4 రోజులు సెలవులు ఇవ్వరు. ఒక సంవత్సరానికి ఇచ్చేవే 12 లీవ్లు ఉంటాయి, అయిపోతాయి ఎవరికైనా. అలాంటప్పుడు ఏమిటంటే ఈ కాలానికి అనుగుణంగా దాన్ని ఎలా మార్చుకోవాలి అనేది మార్చుకోవడం, అలా చెయ్యాలన్నీ. నేను చెప్పేవన్నీ సామాన్యంగా అలాగే ఉంటాయి. కాకపోతే ఒకటి ఏమిటంటే ప్రతిదానికి దాని పక్కనే ఉన్న శాస్త్ర ప్రమాణం చెప్తూ ఉంటే వీడియోలన్నీ పెద్దవైపోతాయి. ఈ కాలం ఆసక్తి ఏమిటి అంటే షార్ట్గా చూసి తెలుసుకోవడం అంతే. మనం కేటాయించడమే అంతే విస్తారంగా చెప్తా ఉంటే, నేను దానికి ఒక ఉదాహరణ చెప్తుంటా మా ఛానల్ అడ్మిన్కి ముఖ్యంగా. గతంలో టెస్ట్ మ్యాచ్లు అనేవారు తెలుసా మీకు, 6 రోజులు 5 రోజుల పాటు ఆడేవారు. అది ఓపిక్గా టీవీలు పెట్టుకుని చూసిన పెద్దవాళ్ళు ఉన్నారు మన ముందు తరం. ఆ తర్వాత 50 ఓవర్లు ఆడే మ్యాచ్లు వచ్చాయి. అది కూడా ఓపిక్గా టీవీలో అది 50 ఓవర్లు ఆడేది పొద్దు నుంచి రాత్రి దాకా ఒక 10 గంటలు ఎంతో ఉంటుంది. అది కూడా చూసేవాళ్ళం సార్, నేనే చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎవరైనా అంత కూర్చొని చూడమంటే చూడరు, వాళ్ళకి ఇప్పుడు చిన్న వచ్చేసి అంతే కదా. అలాగనే ప్రతి చోట కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఆధ్యాత్మికతలో కూడా. అంటే పాతాళ భైరవలో పింగళి గారు ఒక మాట అంటారు, ఏంటది, మనం చేసేది జనం చూడటమా, జనం మెచ్చేది మనం చేయటమా అని. ఆ నేపాల మంత్రి ఎప్పుడు అది చాలా అక్కడ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి వాళ్ళు. జనం ఎలా మెచ్చుతారో ఆ మార్గంలో మంచిని అందించగలిగితే కనుక, అంటే జనం మెచ్చుతారు కదా అని చెప్పి పనికిమాలని అందించకూడదు, మంచినే అందించాలి. కానీ వాళ్ళకి నచ్చే ప్యాకేజీలా అందించగలిగితే తొందరగా అటువైపు ఆకర్షింపబడతారు, తద్వారా మంచి మార్గంలోకి వెళ్తారు. అలా చేసుకుంటూ షార్ట్గా చెప్పడం నా అభిమతం. కానీ దాదాపుగా ప్రతి దానికి వెనకాల శాస్త్ర ప్రమాణం తీరుతుంది. ఈవెన్ చివరికి ఒక అవధూత అన్నా సరే, నేను దత్తోపాసన 16 సంవత్సరాలు చేశాను. దాంతో నాకు ప్రతిదీ అవధూత లక్షణాలు ఎలా ఉంటాయి అవన్నీ చేసి 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 అలవాటు. అది చూసినా సరే, కాకపోతే అవన్నీ నేను చెప్పను, ఎందుకంటే అది విస్తారం అయిపోతుంది. అలాంటప్పుడు మాత్రం అనుసరించే వాళ్ళని అనుసరించను.